వెళ్ళి చెల్లెలు లేపు, కాలేజ్ టైం అవుతుంది. సరే సరే. అమ్మా దీప్తి, దీపిక, టైం అవుతుంది, లేవండి కాలేజ్కి, లేవండి. ఈరోజు ఆదివారం కదా అక్క, కాసేపు పడుకుంటాము. అయ్యో ఈరోజు ఆదివారం కాదే, గురువారం. త్వరగా లేచి టిఫిన్ చేసి రెడీ అవ్వండి, లేవండి. అబ్బాయి ఇంకో అరగంట పడుకుంటాం అక్క. మీకు ఇలా కాదే. ఎల్లమ్మా, ఎల్లమ్మా. అక్క, అక్క, కాలేజ్కి వెళ్ళొస్తాం. సరే అక్క, వెళ్ళొస్తాం. బాయ్. ఏంటమ్మా ఇంత లేటు? సరే లోపలికి పండి. ఏంటి లేటు? స్పెషల్ క్లాస్ ఉండే అక్క, అందుకే లేట్ అయింది. ఏంటి అన్నమ్మా, నీ చెల్లెల మీద డౌటా? మీ మీద కాదే, మీ వయసు మీద డౌట్. నా ఈ వయసులో ప్రేమ ధూమ అని కొందరు ఉంటారు కదా, అలా నా చెల్లెళ్ళు కాకూడదే. బుద్ధిగా చదువుకోవాలని నా ఆశ. బుద్ధిగానే చదువుకుంటున్నాం వెళ్ళమ్మా. అలాంటిది ఏం లేదక్క, నిజంగానే స్పెషల్ క్లాస్ ఉండే. సరే గాని వెళ్ళి కాలు చేతులు కడుకోండి, అన్నం తిందాం పద. అక్క వెళ్తున్నాం మేము. ఏ ఆగు, ఆగండమ్మా. బాక్సులు తీసుకెళ్ళండి. ఎందుకంత తొందర? అక్క ఏ ఇలా రండి. ఆటోలో వెళ్ళండి జాగ్రత్తగా. దానికి ఎందుకంత కంగారు? అదేం లేదక్క, కాలేజ్కి లేట్ అవుతుంది కదా, వెళ్ళొస్తాను. ఏయ్, ఈరోజు ఏదైనా క్లాస్కి వస్తావా లేదా? ఈరోజు క్లాస్కి రాకపోతే నీ సంగతి చెప్తా చూడు. దీప్తి, ఏంటి ఈరోజు తిరిగేది లేదా? రోజు నీతో పాటే తిరిగితే ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు? క్లాస్ ఎవరు వింటారు? నీ బాబుజీ రాస్తారా? పోరా. క్లాస్ వింటావా? ఓకే బాయ్. ఏంటి ఒక్కదానివే వచ్చినావు? దీప్తి రాలేదే? ఒక్కదానివే వచ్చావు. దీప్తి ఏదంటే సమాధానం చెప్పవేంటి? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పవేంటి దీపిక? అసలు ఏమైంది? దీప్తి ఏది? అక్క, దీప్తి ఎక్కడికో వెళ్ళిపోయింది అక్క, కనిపించట్లేదు. కాలేజ్ మొత్తం వెతికాను. హలో రామకృష్ణ అన్నయ్య. చెప్పమ్మా ఎల్లమ్మ. దీప్తి ఇంకా ఇంటికి రాలేదన్నయ్య, ఏమైందో తెలియట్లేదు. మీరు భయపడకండి అమ్మా, నేను చూసుకుంటా ఎల్లమ్మ. దీప్తికి ఏమి కాదు, 24 గంటల్లో వెతికి నేను ముందు ఉంచుతా.
మా చెల్లెలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఈ ఆషాఢ మాసంలో మా 5 అక్క చెల్లెలను కలిసి నీకు బోనం తీస్తాం తల్లి. ఎలాగైనా మా చెల్లెలు క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు. ఎల్లమ్మా, ఎంతసేపు అలా కూర్చుంటావు? పద తిందాం. హే, ఎంతసేపు తిను తిను తిండి కావాలన్నా? నాకు ఆకలిగా లేదు, మీరు పోయి తినండి. అక్క, మనం ఇలా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే చెల్లి మనకు దొరకదు. మనమే బయటికి వెళ్ళి వెతుకుదాం. శుద్ధి చెప్పే విషయం కూడా కరెక్టే కదా, మనం వెళ్ళి వెతికేసేద్దాం. సరే పద. ఎల్లమ్మా, ఎల్లమ్మా, ఎల్లమ్మా. అన్నయ్య, ఈరోజు పొద్దున్న రైల్వే పట్టాలపై దీప్తి డెడ్ బాడీ గుర్తించారా? సూసైడ్ కేసుగా నమోదు చేశాం. ఇది కావాలి. ఇప్పుడు ఎక్కడుంది? మీరు భయపడతారు. పోస్ట్ మార్టం అంటే పేరు అంతా నేనే చూసుకుంటాను. వండగా మీరు ధైర్యంగా ఉండండి చెల్లెళ్ళు. వస్తాయి. ఏంటి యుగాలు? ఇప్పుడు తినమని అడగవా నువ్వు? పోయిన దాని గురించి ఏడ్చి ఏడ్చి మనం పోయేలా ఉన్నాం. నాకు బాగా ఆకలేస్తుంది. లేచి వంట చేయి. లెగ్గు. ఎంతసేపు అలా మౌనంగా కూర్చుంటారు? తినండి అన్నం. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోయినా తినాలి. తినండి. దీపిక. అక్క, ఏంటక్క? రోజు వచ్చే ఆటో వాడు 2 రోజుల నుంచి రావట్లేదు. వాడి నెంబర్ నీ దగ్గర ఉందా? ఉందక్క. నీతో మాట్లాడాలి రమ్మని అతనికి ఫోన్ చేయి.
ఎందుకక్క? చెప్పింది చెయ్యి. అలాగే అక్క. వెళ్ళమ్మా. ఆటో వాడి మీద నీకేమైనా అనుమానంగా ఉందా? చెల్లెల చావు కారణం వాడేనేమోనని అనుమానంగా ఉంది. అసలు వాడైతే రాని, అసలు ఏం జరిగిందో మనకి కూడా తెలుస్తుంది కదా. వాడికి ఫోన్ చెయ్యి. హలో, స్పీకర్ పెట్టు. దీపిక, అసలు అలా ఎలా జరిగింది దీపిక? మీ అక్కయ్య వాళ్ళని ఒప్పించి మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా, ఇంతలో అలా ఎలా జరిగిపోయింది? ఇదంతా తర్వాత చెప్తా, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు. అరవింద్, అదంతా నీకు తర్వాత చెప్తా, నువ్వు అయితే ఒకసారి ఇంటికి రా. సరే దీపిక. లేవరా. ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకేం తెలీదు. దీపిక ప్లీజ్, దీపిక నువ్వన్నా అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్. అక్క, అరవింద్ అలాంటి వాడు కాదేమో అక్క. నువ్వు నోర్మి. వీడితో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. కాసేపు మీరందరు బయట ఉండండి. వెళ్ళండి. దీపిక అక్క, నాకేం తెలీదండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నా చెల్లెలకు కూడా చెప్పని మాట నీకొకటి చెప్తారా? నా చిన్న చెల్లి పుట్టగానే మా అమ్మ చనిపోయింది. తాగడానికి డబ్బులు లేవని నా చెల్లిని అమ్మాలనుకున్నాడు నా తండ్రి. రేపు ఉదయాన్నే అమ్మేద్దాం నానా, ఇప్పుడు పడుకో అని చెప్పా. కానీ ఉదయాన్నే నాన్న లేవలేదు. మా నాన్నను చంపింది నేనే. నాకు అక్క చెల్లెళ్ళంటే అంత ప్రాణం. వాళ్ళ కోసం కన్న తండ్రిని వదలలేదు. నా చెల్లిని మోసం చేసిన నిన్నెలా వదులుతా అనుకున్నావురా? నిజం నువ్వు చెప్తావా, నన్ను చెప్పించమంటావా? చెప్తానండి, జరిగిందంతా చెప్తాను. ఇక నన్నేం చేయదు ప్లీజ్. అసలు ఏం జరిగిందంటే, ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళాలి? యూనిఫామ్ లో లేనని గుర్తుపట్టలేదా, లేక నేనెవరో తెలియక అడుగుతున్నావారా? ఏంటి సార్, మీరు పోలీసా? అయినా నేనేం తప్పు చేశాను? నా పేరు రామకృష్ణ. అందరూ నన్ను ఎస్ఐ ఆర్కే సార్ అంటారు. విన్నావా లేదా? పేరు తెలుసు సార్, కానీ మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కాకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి సార్? నువ్వు సిన్సియర్గా దీప్తిని లవ్ చేస్తున్నావా? అది నా మరదలతో ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. అది దీప్తితో
దాంతో టైం పాస్. టైంపాస్కి మసాలా యాడ్ చేద్దామా? అర్థమైంది సార్. దీప్తిని పిలు, అర్థమైందా? హలో హలో, దీప్తి ఎక్కడున్నావు? నేను కాలేజ్కి వెళ్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడు కలిసే ప్లేస్కి రా. అర్జెంట్గా నీతో కలవాలి, చాలా ఇంపార్టెంట్ చెప్పాలి రా. ఓకే ఓకే, వస్తున్నా. నువ్వేంటి ఇక్కడ? ఏమైందన్నా? ఒక అయ్యకి పుట్టలేవురా? నీలాంటి వాడిని బతికుండగానే కోళ్ళ చేతులు విరగొట్టి గోతులో కప్పెట్టాలి. నన్ను ఏం చేయకండి, వదిలే. ఇంత పని చేసావురా? నా చెల్లెలు ఏం చేసిందిరా నీకు? ఇంకా నా మాట విను. వదిలేండి నన్ను, ప్లీజ్. ఇంత పని చేసావురా? హలో అన్నయ్య. చెప్పమ్మా ఎల్లమ్మ. అన్నయ్య, దీపిక కూడా కనిపించట్లేదు అన్నయ్య. నేను వస్తున్నా ఎల్లమ్మ, కంగారు పడకండి. సరే త్వరగా రండి అన్నయ్య. సరే అమ్మా. ఏంటి ఈ అరవింద్ గారు దీపికాని కూడా వదలలేదా? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుందండి. అయితే ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నట్లుంది. సరే సరే చూస్తా. సరే ఒకను ఎల్లం ఎదురా. అరే ఎల్లమ్మా, నాకేం పాపం తెలియదురా. వీడిని చంపేయి, నీ మీద శిక్ష పడకుండా నేను చూసుకుంటా. చూసారా, అన్న అని పిలిచిన పాపానికి వీడు, ప్రేమించిన ప్రేమికుడు, వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు మన దీప్తిని మనకి లేకుండా చేశారు. ఆ రోజు దీప్తి మాట కాకుండా ఆ మాట వాడి గురించి చెప్పుంటే ఈ రోజు దీప్తి నాతో ఉండేది. నా చెల్లిని నేనే చంపుకున్నానే. అయ్యో అయ్యో. ఎల్లమ్మా, కత్తి నకియవే. ఈరోజు ఈ కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరికి బిర్యానీ చేసి కుక్కలకేస్తా. ఈ రోజు నా చేతి వంట కుక్కలు కూడా రుచి చూస్తాయి. చెల్లి చావుకి కారణమైన వీళ్ళ చావుని చూస్తేనే మనకు ఆనందం. చంపే అక్క.
చెప్పండి ప్లీజ్. నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు, ప్లీజ్ ప్లీజ్ నన్ను చెప్పొద్దు, నన్ను చెప్పొద్దు ప్లీజ్. నీ చెల్లి బతికే ఉంది, ప్రామిస్గా మీ చెల్లి బతికే ఉంది. మీరు నన్ను చంపరని మాటిస్తే తను ఎక్కడ ఉందో చెప్తా. నువ్వు చెప్పేది మేమేలా నమ్మరా? సరే, మా చెల్లి ఎక్కడుందో చెప్పు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్ను మేము చంపాం. చెప్తా. మీ చెల్లి ఎక్కడుందో చెప్తా అంటే నేను చెప్పకుండా వదిలేస్తా అన్నారుగా. నీలాంటి వాళ్ళ దగ్గర ఇచ్చిన మాట మీద నిలబడుతురా ఎల్లమ్మా. ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ